ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుడి పేరిట వందనాలు. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏ శత్రువు అయితే మనల్ని ఓడించాలని చూస్తారో అదే శత్రువు ఎదుటనంట మనకు భోజనము సిద్ధపరిచే దేవుడు అంట. ఏ శత్రువు అయితే మనల్ని బలహీనపరచాలి అని చూస్తారో అదే శత్రువు అసహ్యపడే రీతిలా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తారంట. అది మన దేవుడు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇజ్రాయిల్ యొక్క ప్రజలను చూసి వారి యొక్క బలమును చూసి మన దేవుణ్ణి చూసి అంట ఐగుప్తు రాజు వీళ్ళని ఎలా అయినా సరే బలహీనపరచాలని వెట్టి చాకిరి చేయించారంటండి. వారి చేత కఠినమైన బాధలు చేయించారంట. మరి ఆ కఠినమైన పరిస్థితిలో కూడా ఇజ్రాయేలీయులు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. ఐగుప్తులంట ఇజ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు ఇంకా విస్తరించారంట. ఆ విస్తరించడము చూసి అంట అసహ్యపడ్డారంట ఐగుప్తీయులు. అదే కదా మన దేవుడు అంటే. ఇంకా ఏంటి అండి, మన యొక్క పరిస్థితులు మరి ఇంకా మనల్ని భయపెట్టిస్తున్నాయా? ఆ యొక్క పరిస్థితితోటి నువ్వు మాట్లాడు. దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు అండి.